విష్ణు ఐఏఎస్ అకాడమీ చాలా హెల్ప్ చేసింది. లైక్ డైలీ టెస్ట్ సిరీస్లో మేము ఎవ్రీడే మా స్టేటస్ ఏంటి, లైక్ ఎప్పుడప్పుడు విష్ణు సార్ చాలా అవైలబుల్ ఉండి ఎక్కడ తప్పు వెళ్తుంది అనేది చాలా కరెక్ట్గా చెప్పడం వల్ల ఈ స్కోర్ రావడానికి పెద్ద ఏమంటారు ఒక ఇదే తీసుకొచ్చినారు సార్. అండ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ ఎవ్రీ ఫ్యాకల్టీ, నాట్ ఓన్లీ జస్ట్ విష్ణు సార్, అందరూ కూడా అవైలబుల్ ఉండేవారు. అండ్ ఆన్ ది స్పాట్ ఇమీడియట్గా మాకు మా పేపర్ కరెక్షన్ అయి రావడం అనేది చాలా ఎడ్జ్లో ఉంచింది మమ్మల్ని. అండ్ తెలుసు అందరికీ మెయిన్స్ ఎంత కవర్స్ సిచ్యువేషన్లో జరిగిందో, అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మోటివేట్ చేస్తూ కంపల్సరీగా వస్తుందమ్మా రాయండి, ఎక్కడ హోప్స్ వదలొద్దు అని చెప్పి మాకే ఇంకొక డిఫరెంట్ యాంగిల్ పరిచయం చేసింది మాత్రం విష్ణు ఐఏఎస్ అకాడమీ. అండ్ ఎప్పటికప్పుడుకి మా తప్పులు చెప్పడమే కాకుండా మా స్ట్రెంగ్త్ని ఇంకా బాగా దాన్ని గట్టిగా దాన్ని చెప్పడం ఎలా అనింది అంటే దాన్ని ఎట్లా డిపిక్ట్ చేయొచ్చు అని చెప్పింది విష్ణు సరే. అండ్ ఎవ్రీ అదర్ ఫ్యాకల్టీ కూడా చాలా అవైలబుల్ ఉండి అండ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ ఇక్కడ ఫ్యాకల్టీ అండ్ హాస్పిటాలిటీ కానివ్వండి ఏదైనా కూడా అండి చాలా వరకు స్టూడెంట్ ఫ్రెండ్లీ ఉండి స్టూడెంట్స్ని చాలా ఈజీలో పెట్టి వెల్కమింగ్గా ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తూనే ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. రవి ఎలా అయితే ప్రతిరోజు అటెండెన్స్ అయ్యేవాడో అదేవిధంగా కావ్య, నేనైతే కావ్య వస్తుంది అని అంటే డౌట్ అడగడానికి వస్తుందని ఫిక్స్ అయిపోయినా రెడీ ఒక 5 నిమిషాలు కూర్చునే ఉన్నాను. నాకు గుర్తుందా మన కావ్యశ్రీ ఎగ్జాంపుల్ ఒకటి, రవి ఎగ్జాంపుల్ ఒకటి, విజయ్ ఎగ్జాంపుల్ ఒకటి, సుధేంద్ర ఎగ్జాంపుల్ ఒకటి. అంటే ఎవరైతే మొండిగా ఫోకస్డ్గా చదువుతారో వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. నాకు కావ్యశ్రీ గురించి మాత్రం ఒకటి చెప్తానమ్మా, నేను ఏంటి తెలుసా, జడ్జిమెంట్ చేసేది కాదు, తను చదువుకుంటూ వెళ్ళిపోయేది అనమాట. ఒకరిని జడ్జిమెంట్ చేసేది కాదు, సార్ చెప్పింది చదువుకునేది. ఇప్పుడు పిల్లలు సార్లను జడ్జిమెంట్ చేస్తారు, ఈయన బాగా చెప్తున్నాడా ఈయన బాగా చెప్పట్లేదా అని చెప్పేసి. పాపం కావ్య గుడ్డిగా చదివింది, ఖచ్చితంగా రిజల్ట్ వచ్చింది. అది ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ సిన్సియారిటీ, ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ హానెస్టీ, హంబుల్నెస్ అండ్ పొలైట్నెస్. వీఆర్ వెరీ హ్యాపీ కావ్యశ్రీ.